మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసి ఇందులోకి దిగుదాము అనే అసలు ఆ ఫేజ్ ఎట్లా స్టార్ట్ అయింది? ఇన్వెస్ట్మెంట్ లేకుండా షాప్ నడిచేది. ఒక్కసారికి గవర్నమెంట్ ఎప్పుడైతే రియాలిటీలోకి వచ్చి మనం ఇంకా పెద్ద బిజినెస్ ఎలా చేయొచ్చు అనేసి సెల్కాన్ టైంలో మేము 800 crores చేస్తే ఇయర్ పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసి మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసి ఇందులోకి దిగుదాము అనే అసలు ఆ ఫేజ్ ఎట్లా స్టార్ట్ అయింది సార్? ఏం డిస్కస్ చేసుకున్నారు ఇంటర్నల్గా? ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్. అండ్ అంటే ఐఎమ్ సారీ టు కట్ యూ. అంటే నా డౌట్ ఏముండిందంటే అంత పెద్ద ఎంపైర్ని అన్ని వేల లక్షల ఫోన్లు సేల్ చేసిన తర్వాత మీరు ఇంకా ఆపేయాలి అనే ఒక డెసిషన్ మీ వెండర్స్కి కానీ మీ డిస్ట్రిబ్యూటర్స్కి కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి వేలలో ఎంప్లాయీస్ ఉంటారు, అన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, వీళ్ళందరికీ ఎలా కమ్యూనికేట్ అంటే ఎలా ఉండుంటుంది మీ మైండ్ సెట్ అనేది ఒక డౌట్ ఉంది నాకు. అది రావడానికి ఒక కారణం ఏంటంటే ఈరోజు ఇండస్ట్రీలో ఎవరికి తెలియని ఒక పెయిన్ పాయింట్ ఏంటంటే 2018 మార్చ్ టైంలో సమ్ బ్యాంక్ ఆర్బీఐ ఒక కాల్ తీసుకుంది. బయర్ క్రెడిట్ మేము ఇవ్వము, పేమెంట్ మొత్తం పే చేసేయండి మీరు అన్నారు. మా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ మొత్తం ఏం చేస్తున్నారు అంటే మాకు ఎల్సీ తెచ్చుకొని చైనా నుంచి ఓకే డిస్ట్రిబ్యూటర్కి మేము 30 days క్రెడిట్, అక్కడి నుంచి 60 days క్రెడిట్ రిటైలర్స్కి ఇచ్చేవాళ్ళు. ఎల్సీ ఇస్ లెటర్ ఆఫ్ క్రెడిట్ కదా. సో మేము తెచ్చిన దాన్ని ఆ క్రెడిట్ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్ని మేము కింద పాస్ ఆన్ చేసేవాళ్ళం. మీకు అక్కడ క్రెడిట్ వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు క్రెడిట్ ఇచ్చేవాళ్ళం. రైట్. మేము క్యాష్ అండ్ క్యారీ చేసేవాళ్ళం కాదు. సో రొటేషన్కి వర్కౌట్ అయ్యేది. మన రొటేషన్కి డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా ఉండేవాళ్ళు, రిటైలర్ హ్యాపీగా, ఇన్వెస్ట్మెంట్ లేకుండా షాప్ నడిచేది. ఒక్కసారికి గవర్నమెంట్ ఎప్పుడైతే 18 మార్చ్, నాకు డేట్ కూడా బాగా రిమైండర్, అది ఒక జియో ఇచ్చారు. లేదు మీరు బయర్ క్రెడిట్ ఇవ్వరు, మీకు మీరు పే చేసేయండి. ఎస్బీఐ పిలిచి చెప్పారు నన్ను, ఎస్బీఐ జిఎం గారు పిలిచి, సో మీ దగ్గర 100 crores లిమిట్స్ ఉన్నాయి, మీది మొత్తం క్లియర్ చేయండి అన్నారు. వన్స్ వాళ్ళు చేసిన 2 days తర్వాత హెచ్డిఎఫ్సి ఐసిఐఎస్ వాళ్ళు వచ్చి మొత్తం క్లియర్ చేయాలి సో అన్నారు. సో దిస్ ద ప్రాబ్లం మాకు కాదు, అందరికీ ఉంది. ఆఫ్టర్ దట్ మేము అసోసియేషన్ కంప్లైంట్ చేసాం, ఇది ఎట్లయితే కష్టము, ఇండియాలో ల్యాక్స్ ఆఫ్ రిటైలర్స్ ఉన్నారు, అంతమందికి ఎన్ని వేల కోట్లు అప్పిచ్చున్నారు అందరూ, ఒక్కసారిగా కలెక్షన్ చేయాలంటే రిటైలరు అతనికి కలెక్షన్ చేసి ఇవ్వలేడు. రైట్. ప్లస్ మా దగ్గర ఇన్వెంటరీని జీరో చేయలేము, డిస్ట్రిబ్యూటర్ ఇన్వెంటరీ చేయలేము, ఒక పెద్ద అన్నీ ఆగిపోతాయి అక్కడ. అది ఆల్ ఇండియన్ బ్రాండ్స్కి వచ్చింది ప్రాబ్లం అది. సో దాన్ని మేము సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేసాం, దీన్ని మాకు ఎగ్జామిషన్ ఇవ్వండి అని. వాళ్ళు మీ ఎలక్ట్రానిక్స్ ఇది యాక్చువల్లీ సమ్ జ్యువెలరీలో మిస్టేక్ అయితే జరిగింది, డైమండ్ బిజినెస్ చేసేవాళ్ళు, దానివల్ల ఈ కాల్ తీసుకున్నామని చెప్పారు అప్పుడు. సో డైమండ్ బిజినెస్ అంతా స్మాల్ డైమండ్ 100 crores అంటే ఓకే, మా మొబైల్ అలా కాదు కదా, మాది 1.8 inches అంటే 800 rupees, 2.4 1500 ఆల్రెడీ మీరు ఫిక్స్డ్ రేట్ పెట్టేశారు. రైట్. సో మాకేం తప్ప జరగడానికి ఛాన్స్ లేదు మా ఇండస్ట్రీలో అని చెప్పి దాని మీద సో మెనీ రిప్రజెంటేటివ్స్ ఇచ్చారు మా అసోసియేషన్. వాళ్ళు కూడా 1 month ఎగ్జామ్ చేశారు. సో ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిశారు, మా టీం మా వాళ్ళంతా వెళ్ళి సో ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు మేము కూడా ఢిల్లీకి వెళ్ళాం, 2 మీటింగ్లు వేసాం. సో ఫైనల్గా వస్తుంది, జియో వస్తుంది అనుకున్నాం, బట్ బ్యాంకర్స్ వెయిట్ చేసే పరిస్థితి లేదు. బ్యాంకర్ ఏంటంటే డెడ్ లైన్ ప్రెషర్ స్టార్ట్ చేశారు, మే జూన్ ఇచ్చారు, అక్కడ నుంచి 90 days ఇచ్చారు. మార్చ్ 18 జియో వచ్చినప్పటి నుంచి తన నుంచి 90 days ఇచ్చారు. ఈ 90 days మీరు మొత్తం పే చేయాలన్నారు. సో అక్కడనే మనం అందరూ కూడా ఏంటంటే ప్లస్ ఒక పక్క రిలయన్స్ జియో ఫోన్స్ అండర్ వాల్యూ చేసి ఇస్తుంది మార్కెట్. రైట్. జియో ఫోన్ అండర్ వాల్యూ ఇస్తుంది. ఒక పక్క జిఎస్టీ వచ్చింది, 5% వ్యాట్ ఉండేది మాది మొబైల్, అది 12కి వెళ్ళింది. ఈరోజు 18, బట్ దట్ టైమ్ ఈజ్ 12. ఓకే, 5 నుంచి 18 మారి 12కి వచ్చింది. సో 2500 ఫోన్ 500కి అండర్ కటింగ్ వచ్చింది ఆపరేటర్. ఒక పక్క బ్యాంకర్స్ ఆర్బీఐ పాలసీ మారింది, మీరు పేమెంట్ పే చేయండి అని. దస్ ఇండియన్ బ్రాండ్స్కి అందరు డైలీ డిస్కషన్లో ఈజ్ ద బిగ్ హర్డిల్. ఇవన్నీ ఏమున్నాయి సార్ ఇండియన్ బ్రాండ్స్, ఇఫ్ యూ డోంట్ మైండ్? సో ఆల్ సెల్కాన్ మాతో పాటు కార్బన్ ఉండేది, రైట్, ఇంటెక్స్ బాగుండేది, లావా ఉంది, రైట్, మైక్రోమాక్స్ ఉంది, రైట్, ఇంకా చిన్న చిన్న బ్రాండ్స్ చాలా ఉన్నాయి. సో వీళ్ళందరి మధ్యలో డిస్కషన్, వీడియోకాన్, జెన్ చాలా ఉన్నాయి. బట్ లీడ్ మేము చేసేవాళ్ళం, ఎందుకంటే కప్పులు స్పాన్సర్లు కానీ క్రికెట్ స్పాన్సర్స్ కానీ మేము ఏదైతే ఇప్పుడు చెప్పిన బ్రాండ్లు మేము ఎక్కువ చేసేవాళ్ళం. మీరు విజయ్ దేవరకొండని, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూర్చోబెట్టి ఒక యాడ్ చేసారు. నువ్వు విరాట్ కోహ్లీ తమ్మన్నాని చేసాము, ఆ విధంగా యష్ కర్ణాటక చేసాము. రైట్. సో ఈవెన్ మైక్రోమాక్స్ కూడా పెద్ద పెద్ద యాడ్లు చేసింది. సో మేము సెల్కాన్ కప్ చేస్తే మైక్రోమాక్స్ కప్ చేసింది, కార్బన్ ఐపీఎల్ చేసింది, లావా కప్పులు చేసి చాలా ఎవ్రీవన్స్ బిగ్ స్పాన్సర్స్ మేమే. రైట్ 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 క్రికెట్కి. రైట్. సో ఒక ఈ 3 పారామీటర్తో పాటు చైనీస్ ఎఫెక్ట్ ఉంది. సో ఈ చైనీస్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కసారిగా డిస్ట్రిబ్యూటర్ రిటైలర్కి మొత్తం పేమెంట్ ఇచ్చామంటే వాళ్ళు మార్కెట్ని అంతమందిని కన్విన్స్ చేయలేము. బట్ ఓకే, ఫైనల్గా
ఒక డిఫరెంట్ స్కీమ్స్ పెట్టి దుబాయ్, శ్రీలంక ట్రిప్పులు పెట్టి రిటైలర్స్ అందరికీ. సో ఒక ఐ థింక్ ఆల్మోస్ట్ 500 పీపుల్ తీసుకెళ్ళాం ఆ టైంలో మేము. అబ్బా. సో స్కీమ్స్ పెట్టి ప్రైస్ మా కాస్ట్ కంటే కొంత 2-3% రెడ్యూస్ చేసి మా కాస్ట్ ప్లస్ 15-20% మార్జిన్ ఉండేదాన్ని మైనస్ తీసుకెళ్ళి అమ్మి బ్యాంక్స్ క్లియర్ చేశాం. బా. ఎంత అమౌంట్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్? ఐ థింక్ దట్ టైమ్ 140 crores అంత ఉండింది మాది. 2018 టైంలో. 18 టైంలో 140 crores లిమిట్స్ ఉన్నాయి. ఎల్సీ లిమిట్స్ అవి. ఇంతకుముందు 30-40 మోడల్స్ ఉన్న కాస్త బిలో 10 తీసుకొచ్చుకున్నాం. ఓకే. అంటే ఒక్కసారిగా ఆపలేదు. అవునవును. మోడల్స్ తగ్గించుకున్నాం, స్టేట్ కాంట్రిబ్యూషన్ తగ్గించుకున్నాం. హైయెస్ట్ మా సేల్ ఎక్కడ ఉంటే అక్కడికే ఫోకస్ చేసాం. ఓకే. ఇంతకుముందు మధ్యప్రదేశ్లో మాకు సేల్ వెరీ లెస్, బట్ హైయెస్ట్ మ్యాన్ ఫర్ ఉండేది అక్కడ. వెస్ట్ బెంగాల్లో ఉండేది మ్యాన్ ఫర్ ఎక్కువ. ఓకే. బట్ మా సేల్ ఏపీ సౌత్ తర్వాత మాకు మహారాష్ట్ర అండ్ యూపీ వచ్చేది. బట్ అక్కడికన్నా సేమ్ మ్యాన్ ఫర్ వేరే దగ్గర పెట్టాం, అంటే ఫీచర్ కోసం పెట్టాం. సో ఇంకా ఫీచర్ ఎలా ఉంటుందో డౌట్ కాబట్టి అక్కడ నుంచి మ్యాన్ ఫర్ తగ్గించుకుంటూ వచ్చాం. కటాన్ 2019 ఎండ్ దాకా కూడా స్లోగా అమ్ముకుంటూ వెళ్ళాం. సో అప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందా బేసిక్? కొంత క్వాంటిటీ, లిటిల్ క్వాంటిటీ మ్యాన్ ఫర్ తగ్గించుకుంటూ వచ్చేసాం. సో లిటిల్ మోడల్స్ తగ్గించుకుంటూ వచ్చాం. సో ఎప్పుడైతే చైనీస్ ఫోకస్ ఎక్కువ చేశారు, 6,000-7,000 రూపీస్ మాకు పడుతున్న కాస్ట్ ఫోన్ వాళ్ళు 5,000 అమ్మడం మొదలు పెట్టారు. అక్కడ క్లియర్ అర్థమైపోయింది అందరికీ, ఇది ఇంకా చేయలేము వ్యాపారం. ఎందుకంటే మేము లాస్ కంపెనీ కూడా నడపలేరు. ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు 5,000 crores 10,000 crores ఇండియన్ మార్కెట్ మీద లాస్ కమ్మాలని. వాళ్ళు 5,000-10,000 crores లాస్కి బిజినెస్ చేస్తే మనం అన్ని రోజులు మనం తట్టుకొని నిలబడలేదు కదా. వాళ్ళ దగ్గర ఏమే పెట్టేట్టుందో వాళ్ళ చైనీస్ మార్కెట్ వాళ్ళ చేతిలో ఉంది. రైట్. వాళ్ళకి 120 days క్రియేట్ వస్తుంది, వాళ్ళు ఇక్కడ గేమ్ ఆడుతున్నారు వచ్చి. అచ్చా. సో వాళ్ళతో మనం ఫైట్ చేయలేము. ప్లాంట్ మర్డర్ అయితే యాక్చువల్ కాంపిటీషన్ కౌన్సిల్ ఉంది మనకు ఇండియాలో, బట్ అది అంత అప్పట్లో అంత అవేర్నెస్ రాలేదు. మేము వెళ్ళి కంప్లైంట్స్ అయితే ఇచ్చాము. ఓకే, అందరికీ అర్థమైంది ఇంక వీళ్ళతో కాంపిటీట్ చేయలేమనేసి. సో అట్లా 1 by 1 తగ్గించుకుంటూ వచ్చేసాం అందరూ. మేము 18లో మాకు అర్థమైనప్పటి నుంచే మేము 18 మేలో సెలెక్ట్ స్టార్ట్ చేసాం. ఓకే. మార్చిలో జరగడం నేను సెలెక్ట్ మేలో స్టార్ట్ చేసాం. ఓకే. సో అదేవిధంగా 7 డిజిటల్ పార్క్ ఇయర్ ఆన్ ఇయర్ బ్రాండ్లు పెంచుకుంటూ మల్టిపుల్ చేసుకుంటూ, దాంతోపాటు చైనీస్తో ఇంకా ఫైట్ చేస్తే కుదరదని వాళ్ళకున్న రిలేషన్షిప్ మాకు తెలుసు కాబట్టి ఆ డిస్ట్రిబ్యూషన్ మేమే తీసుకున్నాం. మళ్ళీ ఓకే, ఆ నెట్వర్క్ తీసుకుని డిస్ట్రిబ్యూషన్ కూడా మేము మళ్ళీ మార్కెట్ చేసాం. ఒకప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి మళ్ళీ మేము అక్కడ ఇగో పోకుండా డిస్ట్రిబ్యూషన్ కూడా మేమే తీసుకున్నాం. ఇంతకుముందు మీరు ఎక్కడ తీసుకునే వాళ్ళు, ఇప్పుడు అక్కడ మేము ఇచ్చేవాళ్ళం డిస్ట్రిబ్యూషన్. రైట్ రైట్. ఒక ఈ స్టేట్కి మేము డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. రైట్. అక్కడ రియలైజేషన్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే రియాలిటీలోకి వచ్చి మనం ఇంకా పెద్ద బిజినెస్ ఎలా చేయొచ్చు అనేసి దాన్ని యూటర్న్ చేసి పెద్ద బిజినెస్ చేసుకొచ్చాం. ఎందుకంటే సెల్కాన్ టైంలో మేము 800 crores చేస్తే ఈ ఇయర్ 8,000 crores చేస్తున్నాం. దట్ ఈజ్ డిఫరెంట్. మేము పీక్ టైంలో ఉన్న సెల్కాన్ టైం 800 crores. అంటే ఫీచర్ ఫోన్స్ తక్కువ కాస్ట్, 800,000 రూపీస్ ఫోన్స్. మరి ఈరోజు 8,000 దాకా రీచ్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. టార్గెట్ అమేజింగ్ సార్. దిస్ ఇస్ ద టార్గెట్ 8,000 దిస్ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.